నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగగా, అపవాది ఏబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము 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 మా నాయన. మీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ కూడా ఈ రాత్రి నీ పాద సన్నిధిని ప్రార్థించుటకు సమకూర్చిన విధానం కొరకు స్తోత్రము. విస్తారమైన బాధ్యతలు పనిపాట్లు ఉన్నప్పటికీ అన్నిటినీ నా ప్రభువా ప్రక్కన పెట్టి సెలవులు ఇవ్వబడితే ఆ సెలవులను కూడా నీ సన్నిధిలో గడపాలని దూర ప్రాంతాల నుంచి వచ్చి నీ పాద సన్నిధిని చేరిన నీ బిడ్డలందరి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వచ్చిన బిడ్డల్ని, సమకూడిన బిడ్డల్ని, ఇంకా వస్తూనే ఉన్నారు బిడ్డలు, వారందరిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. నీ సన్నిధిలో నీ బిడ్డల్ని దర్శించండి, వారితో నాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, నీవే అధ్యక్ష స్థానమందుండి నాతో మాతో మాట్లాడమని, నీ వాక్యమును పంపి మమ్మను బ్రతికించుమని, వెలిగించుమని, బలపరచమని, స్థిరపరచమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం మీకు క్రొత్తది కాదు. చాలాసార్లు మీరు బైబిల్ చదివి ఉంటారని నా నమ్మకం. అందులో ఏవు గ్రంథం కూడా చదివి ఉంటారని నా నమ్మకం. అందులో ఏవు గ్రంథం 1వ అధ్యాయం అయితే మరి నిశ్చయంగా చదివి ఉంటారని నా గట్టి నమ్మకం. అంటే తర్వాత అధ్యాయాలు చదవకపోయినా ఆ 1వ అధ్యాయం అయితే గట్టిగా చదువుతారని నమ్మకం. లేదా కనీసం నేను ప్రసంగాలు చేసేటప్పుడు, ఉపదేశం చేసేటప్పుడు చాలాసార్లు ఈ వచనాలను చూపించి నేను వాక్యం అందించినప్పుడు కూడా మీరు విని ఉండవచ్చు. అయితే ఈరోజు ఆ వచనం మీదకి మిమ్మల్ని ఎందుకు నేను మీ దృష్టిని తీసుకెళ్లాల్సి వచ్చింది అంటే ఒక కారణం ఉంది. ఏబుని గురించి దేవుడు, సైతాను ఇద్దరు మీటింగ్ చేసుకున్నారు, అంటే మాట్లాడుకున్నారు. సైతాను చెడిపోయిన వాడైనా దేవదూతలందరిలో వాడు కూడా ఒక దూత, వాడు ఒక కెరూబు. స్టార్టింగ్లో అది యెహెజ్కేలు గ్రంథం 28లో మీకు దొరికిద్ది. జస్ట్ రెఫరెన్స్ రాసుకొని ఇంటికి పోయి చదువుకోండి. వాడు శ్రేష్టమైన కెరూబు, వాడు దేవుని దూతలందరిలోకి శ్రేష్ఠుడు. అయితే పాపము వానిలో కనబడినందున, దేవ వ్యతిరేకమైన తత్వం వానిలో కలిగి ఉన్నందున, అది వ్యక్తమైనందున దేవుడు వానిని, వాని మాటకు విధేయత చూపి లోబడిన సరుకంతటిని వారి వారి హోదాలలో నుండి, వారి వారి పనులలో నుండి, బాధ్యతల్లో నుండి, పదవుల్లో నుండి తొలగించాడు. తొలగించడం అయితే చేశాడు, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చేదానికి అవకాశం అయితే ఇచ్చాడు. దేవదూతలందరూ వచ్చేయాలబ్బాయి ఫలానా రోజు అని ప్రకటిస్తే, ఇప్పుడు ఆన్లైన్ ప్రేయర్ ఉంది, అందరూ కలవాలి రేపు అని నేను పోయిన ఆదివారం ప్రకటిస్తే ఈరోజు మీరు అందరూ వచ్చేసారు. ఇప్పుడు వచ్చారు అంటే ఇంతకుముందు ఇక్కడ లేరని అర్థం. ప్రకటన గుర్తొచ్చింది, మీరున్న ప్రదేశాలలో నుంచి ఇక్కడ పోగయ్యారు. కూటం అయిపోయిద్ది, మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు మీ ప్రదేశాలకు మీరు వెళ్ళి చేరతారు. అలాగూ దేవదూతలందరినీ దేవుడు ఆహ్వానించినప్పుడు ఆయా ప్రపంచాలలో ఉన్నటువంటి దేవుని దూతలందరూ ఆ ప్రదేశాలు వదిలిపెట్టి ఆయన సముఖంలోనికి వచ్చారు. అలా వచ్చిన ఇన్విటేషన్ వీడు కూడా అందుకొని వీడు కూడా అక్కడికి వచ్చాడు. దేవదూతలందరూ గ్యాదర్ అయినప్పుడు వీడు కూడా మరి మాజీ పరిచారకుడు గనక, వీడు కూడా ఒకప్పుడు దేవుని సముఖంలో పనిచేసిన దూత గనక వీడు కూడా ఆ పిలుపు అందుకొని పోయాడు. పోతే
దేవదూతలందరినీ దేవుడు అడుగుతుంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఫలానా ప్రాంతం నుంచి, ఫలానా, అందరూ చెప్పు. మనతో ఎలా వ్యవహరిస్తాడో దేవుడు దూతలతో కూడా అంతే వ్యవహరిస్తాడండి. ఆయన సర్వజ్ఞుడైనా, అన్నీ తెలిసినా మనతో ఏమీ తెలియని వాని వలె ప్రవర్తించినట్టు దూతల విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో అలానే ప్రవర్తించినట్టు స్పష్టంగా బైబిల్లో రాసుంది. నీవు ఎక్కడి నుండి వచ్చితివని దేవుడు సాతాను అడిగి, అంటే వాడు ఎక్కడుంటాడో అసలు వాడెవరో తెలుసా తెలీదా? మరి తెలిస్తే అడగటం దేనికి? కానీ అడిగినట్టు దేవుని వాక్యంలో ఉంది. అయితే వాడు కూడా ఏం ఆశ్చర్యపోలా. నువ్వు ఎక్కడి నుండి వచ్చావని దేవుడు వాడిని అడిగితే, నేను భూగ్రహం మీద నుండి వచ్చాను, మిగిలిన గ్రహాల్లో నాకు అవకాశం లేదు, భూగ్రహంలో నాకు సందు దొరికింది మోసం చేయడానికి. అక్కడ నా మాట విని మోసపోయిన సరుకుంది, ఆ సరుకును కాసుకొని వాళ్ళని ఏలుకుంటా అక్కడే ఉన్నా. ఇన్విటేషన్ వచ్చింది, వచ్చాను. భూమి మీద ఇటు అటు తిరుగుచూ వచ్చాను అన్నాడు. ఆహా, భూమి మీద నుంచి వచ్చావా అంటే దేవుడు పద్ధతి గమనించండి. నువ్వు ఏ ప్రాంతం నుంచి వచ్చావంటే బహుశా ఇది లీడర్ల మీట్ అయి ఉంటుంది, పాస్టర్ల మీట్ లాగా. సేవకుల సదస్సులు జరుగుతాయి చూడండి, అన్ని సంఘాలు రావు, సంఘ నాయకులు వస్తారు. అలాగే అంటే నాయకుల మీటింగ్ జరిగినప్పుడు నాయకులు అందరూ వచ్చినట్టు, పాస్టర్ల మీటింగ్ జరిగినట్టు పాస్టర్లు వచ్చినట్టు. ఈ దేవదూతల్లో నాయకగణం ఆహ్వానించబడ్డది. ఆ నాయకగణం వచ్చారు, అందులో వీడు వచ్చాడు. వీడు భూగ్రహానికి అధిపతి అయ్యాడు. ఆ అధికారం వీడికి ఎవరు ఇచ్చారంటే ఆదామే ఇచ్చాడు. అసలు ఫస్ట్ అధికారం ఆదాముకి ఇవ్వబడింది. ఏం చేద్దాం, ఆదాము అప్పచెప్పుకున్నాడు. కాబట్టి వీడేమన్నాడు, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అన్నాడు. ఓహో, భూమి మీద నుంచి వచ్చావా? అట్లయితే భూమి మీద నా సేవకుడైన ఏబు సంగతి నువ్వు తెలుసుకున్నావా, విచారించావా, ఆలోచించితివా? భూమి మీద అలాంటి వాడు లేడన్నాడు. అన్నాడా అనలేదా? ఇందాక మీరే చదివారు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఇంకొకడు లేడు అన్నాడు. ఒకసారి పక్కన ఉన్న వాళ్ళని పలకరించండి, చేతులు కలపండి అంటే అందరు లైన్లోనే ఉన్నారు, మళ్ళీ ఎవరైనా నిద్రలో జారుకుంటారని నా భయం. కొంతమంది శాలేమన్నం వచ్చినప్పుడు లెగుద్దాంలే అని వచ్చిన రాగానే ముందు పక్క వేసుకుంటారు. అన్న వచ్చినప్పుడు లెగుద్దాంలే అని, పాపం లేవరు, కూటం అయిపోయినాక అందరు ఇళ్ళకు పోయేటప్పుడు లెగుతారు. ఏంది అయిపోయిందా అని అయిపోకుంటుంది. ఎంత లేపినా లేవకపోతే ఏంటి, ఏందో నిద్ర దేవుడి సన్నిధి, మరి మహారాజు నాయన స్వామి ప్రభు అసలు ఎంత కమ్మని నిద్ర, కమ్మని నిద్ర వచ్చిందమ్మా. అసలు ఏందోనమ్మా, అన్న పాటలు పాడుతుంటే జోలబడినట్టు ఉందమ్మా, అసలు మెలకు రాలేదు. ఎవరు లేరు కదట, అందరు లేచారా? ఎవరన్నా పండుకుంటే వాళ్ళని కాస్త గాయపరచండి, అంటే కొంచెం గిచ్చండి, లేకపోతే చురుకు పుడితేనన్నా లెగుస్తారు. అందరిని పలకరించారు కదా, రైట్. స్తోత్రం చెప్పండి ఇప్పుడు అందరూ కలిసి. లేదు మళ్ళీ ఒకసారి గట్టిగా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మీ ఏకాగ్రత పోకూడదని ఇది బాధలన్నీ. ఏబు సంగతి ఆలోచించావా? యథార్థవర్తనుడు న్యాయవంతుడు అయి ఉండి చెడుతనం విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, భూమి మీద అలాంటి వాడు లేడని అతన్ని అడిగాడు. అతను అన్నాడు, ఆయన ఊరకే అలా చేశాడా? కలిగినవన్నీ ఆశీర్వదించి అన్ని ఇబ్బంది లేకుండా అన్నిటి చుట్టూ కంచె వేసి మా బోటోళ్ళం పోయి అప్పుడప్పుడు దర్శించి కాస్త ఏడిపించకుండా అతని వారందరికీ అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసిదివి కదా. ఈ కంచె వేసిన సంగతి వీడికెట్ట తెలుసు అంటే, వెళ్ళాడు ఎప్పుడో, వెళ్ళి అందరు శోధించినట్టు ఏబును శోధిద్దాం అనుకున్నాడు, వర్కౌట్ కాలేదు, మొహం పగిలింది, వచ్చాడు మళ్ళీ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఇది గుర్తుపట్టుకోవాలి. దేవుడు మన చుట్టూ మూడంచెల కంచె వేసి ఉంచుతాడు. మొట్టమొదటిది పర్సనల్గా మనకి
కంచె ఉంచుతాడు. రెండవది, మన ఫ్యామిలీ కూడా దేవుని కాపుదల ఉంటుంది, కంచె ఉంటుంది. మూడవది, మనకు కలిగిన అంతటి చుట్టూ కూడా దేవుడు కాపుదల పెడతాడు, దుష్టుడు ముట్టకుండా. స్తోత్రం. అది అక్కడ రాయబడి ఉంది. ఈ మాట డైరెక్ట్గా సైతానే చెప్తున్నాడు. అతనికి, అతని ఇంటి వారికి, అతన్ని కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేసితివి కదా. 3 అంచెల కంచె గురించి మాట్లాడాడు. అంటే మనోడు ట్రై చేశాడు అందరి దగ్గరికి పోయినట్టు ఏబు దగ్గరికి పోదామని. మరి ఏబేమో ఆయన సంబంధే, అందరి దగ్గరికి పోయినట్టు ఏబు దగ్గరికి పోవాలంటే కుదరదు. అంటే వీడి ఫీలింగ్ ఏంటంటే, ఉన్న వాళ్ళందరినీ నేను దర్శించాను, వాళ్ళ రంగులు బయటపడ్డాయి, ఏబును నేను దర్శించలేదు, అందుకని అతని నిజస్వరూపం బయలుపడలేదు. నువ్వు అతని కలిగిన దాన్ని శోధించబడినట్లు అప్పచెప్పు, అతడి ముసుగు కూడా నేను ఊడలాగుతాను, అతని రంగు అతని బతుకు కూడా బయటపడిద్ది అన్నాడు. అంటే వీడి గోల ఏంటంటే, ఎవ్వడు పెద్ద మనిషి లేడని. దేవుడు ఏమంటాడంటే, బల్లేవాడు భూమి మొత్తం పక్కన పెట్టు, ఏబులాంటి వాడు లేడంటాడు ఆయన.